మనిషికి ఎంత అడిగిండు పైన జరుగుతుంది అన్నాడు. సెక్రటరీ ఏమంటారు తెలుసా, ఎంపీఓ గారికి ఇచ్చేసి ఫైల్ వెళ్ళిపోయింది. మీరు మిమ్మల్ని అడుగుతారేమో క్లస్టర్ ఆఫీసర్ దగ్గరికి అయింది ఆల్రెడీ. సిగ్నేచర్ అయిపోతే 10 రోజులు ఇక్కడ సంతకాలు పెట్టి పంపి ఇక్కడ నుంచి ఒక జడ్పీ చైర్పర్సన్ నెలలో మేము కిరాయి కడుతున్నాం సార్, షెడ్ తీసుకుని ప్రాసెస్ ఏంటి అసలు ఏం జరుగుతుంది? రక్షా పెట్టినా సార్ అదే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఆయన పనిచేస్తారు. వస్తారని ఆరోగ్యం బాగాలేక సెలవు పెట్టినాం, అది వేరు విషయం. నేను వచ్చి సెక్రటరీలో పిలిచి ఇక్కడ చెక్ నెంబర్ రాస్తున్నా, రిజిస్టర్ పెట్టుకున్నాను, అదే ఫాలో అవుతుంది అంతే. మీ దగ్గర సైన్ కోసం వచ్చినా కూడా మీరు సైన్ ఉన్న దాంట్లో సెక్రటరీ చెక్ నెంబర్ ఉంటుందంటే మెల్ల మరి అన్ని చెప్తారు. చెక్ నెంబర్ ఫోన్ మాట్లాడు ఎంపీపీ ఎంపీపీ నిధులు ఎంపీపీ గారి పరిపాలన వాళ్ళు చేసుకొని మీ పరిపాలన మీరు చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ హస్బెండ్ ఇంకా అసలు సంబంధం లేదు. వాళ్ళ హస్బెండ్ కు సంబంధం లేదు. ఆయన కూర్చొని ఇక్కడ మిమ్మల్ని కూడా బెదిరిస్తాడు. రవి సార్ బెదిరించిండు, అవసరం ఈ సార్ కూడా చెప్పుకుంటలేరు. దళిత బంధు లబ్ధిదారులు ఎంపీడీఓ ఆఫీస్ గారికి వస్తే ఏ ఫైల్ చూసినా ఎంపీపీ గారు చెప్తేనే, ఎంపీపీ గారి భర్త చెప్తేనే సంతకాలు పెట్టే విధంగా అక్కడ అధికారులు కూడా ఎంపీపీ గారికే వాళ్ళ కిందనే చెప్పు చేతుల్లో పనిచేసినట్టు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఏది చూసినా కూడా ఎంపీపీ గారు ఏ ఫైల్ పోవాలన్నా నాకు ఇంత లంచం కావాలి, ఏదైనా ఉన్నదనుకో లబ్ధి, ఏదైనా ట్రాక్టర్స్ కానీ ఏదైనా యూనిట్లు ఇది పెట్టుకున్నావు. నేను మహేంద్ర పెడితే నువ్వు మహేంద్ర ఎందుకు పెట్టినావు, వాడు వచ్చినాను కలవలే, మహేంద్ర బండి ఒక్కటి రాదు ఈ మండలంలో, ఏదైనా ఉంటే జాండర్ పెట్టుకో, కుబోటా పెట్టుకో అని చెప్తాడు. ఏదనంటే ఇదే విధంగా ఇక్కడ ఈ మండలం నుంచి ప్రాతినిధ్యంగా మన ఈ మండలం నుంచి ఒక జడ్పీ చైర్పర్సన్ గారు కూడా ఉన్నారు. ఇదే మండలం నుంచి దళిత బిడ్డ ఎంపీపీ గారు ఉన్నారు. ఈ మండలం నుంచి వీళ్ళిద్దరు ప్రాతినిధ్యం వహిస్తే ఈ మండలానికి ఇంకా ఎక్కువ యూనిట్లు ప్రజలు ఎక్కువ లబ్ధి పొందే విధంగా చేయాలి. కానీ వీళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా ఊకే విలేజ్ల చుట్టూ అటు ఇటు కార్యదర్శుల చుట్టూ గ్రామ పంచాయతీల చుట్టూ తిప్పుకుంటా ఏ విధంగా అయినా కూడా ఏ చూసినా కూడా ఎవరు చేసినా కూడా ఎంపీపీ గారి భర్త చెప్తేనే మీకు సంతకాలు అవుతాయి, ఎంపీపీ గారు చెప్తేనే ఇక్కడ ఫైల్ మూవ్ అవుతుంది అనే విధంగా ఈ ఎంపీపీ గారి భర్త ఇక్కడ ఎందుకు కూర్చుంటాడు? ఆయన ఏమన్నా ఎంపీపీ ఇక్కడ యాజ్ అ రూల్ ప్రకారం వాళ్ళ భార్య ఎంపీపీ, దీంట్లో కూర్చునే హక్కు ఆయనకి ఎక్కడిది? ఈ ఎంపీపీ కార్యాలయమా లేకపోతే ఎంపీడీఓ కార్యాలయం? ఎంపీడీఓ ఆఫీసర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు, అందులో వర్కర్లను కూడా గురి చేస్తారు. ఇదే విధంగా ఇంకొకసారి జరిగిందనుకో తక్షణమే లబ్ధిదారులకు వాళ్ళు ఎంచుకున్నటువంటి యూనిట్లను తక్షణమే మన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మళ్ళొకసారి ఇటువంటి కార్యాచరణ చేస్తే మా దళిత సంఘాలన్నీ ఎంపీపీ ఆఫీస్ ముందు మళ్ళీ ఇంకోటి అవసరం అయితే మన ఇల్లంతకుండా నడి రోడ్డు మీద బైఠాయించి ఎంపీపీ గారి భర్త దిష్టిబొమ్మ దగ్ధం కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం మాలమానాడు మండల యూత్ ప్రేరణ తరఫున.